వెళ్ళాడు, ప్లస్ ఇబ్బంది పడ్డాడు. కాబట్టి అప్పుడు అసలు ఉద్దేశం ఏంటి, అక్కడ ఎందుకు చేశారు ఈ ట్యాపింగ్ కూడా, అది దాచేస్తున్నారు వీళ్ళు. మొట్టమొదట అప్పటికి అసలు ఈ ఆలోచనలు ఉండకపోవచ్చు. ఉద్యమకారుడుగా వచ్చాడు కేసీఆర్, అనుకోకుండా గెలిచాడు. 67 64 వచ్చినాయి కదా సీట్ల అప్పుడు. ఆ తక్కువ వచ్చినాయి, మెజార్టీకి ఒక 4-5 ఎక్కువ ఉన్నాయి అంతే. ఆ మూమెంట్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి బలంలే, తెలుగుదేశం బీజేపీలకి బలంలే. అయితే కేసీఆర్ కూడా బలం లేదు, సంపూర్ణ బలం. ఏదో కొన్ని ఒక 5-6 ఓట్లు తగ్గుతాయి, వీళ్ళకి ఓ 10 ఓట్లు దాకా తగ్గుతాయి. అట్లాంటి సందర్భంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వీళ్ళకి మధ్యన ఒప్పందం, తెలుగుదేశం బీజేపీకి మధ్యన యాక్చువల్ గా ఎమ్మెల్యే సీట్లు కొన్ని టీడీపీ తీసేసుకుంది, దానికి బదులుగా ఎమ్మెల్సీ ఇస్తానంది. అందులో భాగంగా అప్పుడు ఎమ్మెల్సీ మీరు తీసుకోండి అయ్యా, నేను డ్రాప్ అవుతాను, మీరు తీసుకుందరు కానీ అని చెప్పాడు కిషన్ రెడ్డికి కేసీఆర్. అప్పుడు చెబితే వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. కానీ చిట్ట నిమిషంలో చంద్రబాబు నాయుడు అధిష్టానానికి చెప్పాడు, బీజేపీ అధినాయకత్వానికి, మేము వేరే స్కెచ్ చేస్తున్నాం, ఇది వదిలేసుకోండి మీరు, మేము మా అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటాం అని చెప్పేసి. అదేంటి ఓట్లు లేకుండా ఎట్లా అంటే, ఎందుకంటే వీళ్ళిద్దరికి కలిపి 20 ఉన్నాయి అప్పుడు. ఏది 10-15 + 5 కదా అప్పుడు వీళ్ళిద్దరికి కలిపి సీట్లు. టీడీపీకి 15, వీళ్ళకి ఒక 5.